ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నజీయర్ స్వామి పట్ల చూపించిన గౌరవ మర్యాదలు ఆనందానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ యొక్క తెలుగువన్ రథోత్సవం ఆహ్వానాన్ని స్వీకరించి మరీ వచ్చిన చంద్రబాబు నాయుడుకి తెలుగువన్ రథోత్సవ బృందం అలాగే కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. ఆయనకు ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ తెలుగువన్ రథోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి కొంత సమయాన్ని వెచ్చించి ప్రజలందరి పట్ల చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు ప్రేక్షకులను ఆనందపరుస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వేదికపైకి ఆహ్వానించి తన గౌరవ మర్యాదలను చిన్నజీయర్ స్వామి ఎదుట చూపించారు. వారి ఎదుట రెండు చేతులను జోడించి మరీ నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు. మరి వారిరువురు కాసేపు ముచ్చటించుకోవడం, అలాగే ఈ కార్యక్రమంలో చాలా మంది అతిథులు కూడా పాల్గొనడం ఆనందదాయకం. ఈ యొక్క తెలుగువన్ రథోత్సవ కార్యక్రమాల పెద్దలు, చిన్నవారు, గౌరవనీయులు అందరూ కలిసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని హర్షాన్ని వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క తెలుగువన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వార్తల్లో హల్చల్ చేస్తుంది. ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీస్సులతో ఎంతో మంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానాలతో తెలుగువన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న తరుణం. అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింత మంది మనసుల్ని చూరగొంటుంది తెలుగువన్ అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు పెద్దలు. అలా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ల భరణి గారిని, ప్రముఖ రచయిత